ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏ ఏ రాశికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, అలాగే ఏ దేవుని పూజించాలి, ఎవరికి బాగుంది, ఎవరికి బాలేదు అన్నీ కూడా ఈ స్వల్ప వీడియో ద్వారా తెలుసుకుందాం. మీకు పూర్తి వీడియో కోసం అలాగే పంచాంగ శ్రవణం కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేయండి. ఇంకా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఇతరుల కోసం ఖర్చులు తగ్గించుకోవటం, బంధుమిత్రాదుల ఇళ్లలో జరిగేటువంటి వివాహాది శుభకార్యాలకు హాజరు కావడం కోసం అప్పులు చేసి మరీ కూడా వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వాహన యోగం ఉంది, గృహయోగం ఉంది, అన్నీ కూడా సవ్యంగా జరగబోతూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. కానీ అప్పులు మాత్రం ఎక్కువగా చేయకండి, బద్ధకించకండి, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి. దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచం చదవటం, దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమం చేయించుకోవటం శ్రేయోదాయకం. ఈ సంవత్సరం అంతా కూడా మీకు బ్రహ్మాండమైన యోగదాయకంగా ఉంది. అష్టమ శని వెళ్ళిపోయి మీకు అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మరింత సమాచారం కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, దాన్ని క్లిక్ చేస్తే పూర్తి వీడియో చూడొచ్చు.